హలో ఎవ్రీవన్. మనం ఏదైనా పని ప్రారంభించే ముందు ఫస్ట్ పూజించే దేవుడు ఎవరు? వినాయకుడు కదా. నేను ఈరోజు వినాయకుడిని డ్రా చేస్తున్నా. వినాయకుడు అంటే అడ్డంకులను తొలగించే నాయకుడు అని అర్థం వస్తుంది. పార్వతీదేవి సున్నిపిండితో చేసిన ప్రతిమ నుండి వినాయకుడు వచ్చాడని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. వినాయకుడి వాహనం ఎలుక కదా. అయితే ఈ ఎలుక ఒక వ్యక్తి శాపం పొందడం వల్ల ఎలుకగా మారి తర్వాత వినాయకుడికి వాహనంగా స్థిరపడినాడని ఒక కథ ఉందన్నమాట. ఆ శాపం పొందిన వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ పెద్ద వినాయకుడు కాకుండా చిన్న వినాయకుడిని వేస్తున్నా. కలర్స్ విషయానికి వస్తే జస్ట్ 5 కలర్స్ యూస్ చేసి కంప్లీట్ చేశాను నేను. బొట్టు ఆఫ్ కోర్స్ రెడ్ కలర్, ఇంకా స్కిన్ కలర్కి వచ్చేసి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేసుకున్నా. ఇవి మిక్స్ చేసేటప్పుడు ఆరెంజ్ కలర్ తక్కువ, వైట్ కలర్ ఎక్కువ తీసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా స్కిన్ కలర్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ హ్యాండ్స్కి స్కిన్ కలర్ వేయడం మర్చిపోయినా నేను. తర్వాత చూసి ఎక్కడో కొడుతుంది సేనా అని మళ్ళీ తర్వాత వేసుకున్నా. నెక్స్ట్ పంచకట్టు తలపాగ కోసం ఆరెంజ్ కలర్ వేసుకున్నాం. తలపాగ పైన డిజైన్ కోసం ఎల్లో కలర్, అలాగే మెడల్లో దండ కోసం కూడా ఎల్లో కలర్ వేసుకున్నాం. ఇదంతా అయిపోయింది కానీ తర్వాత ఆ పిల్లోకి ఏది వేయాలో కానీ అర్థం కాలేదు నాకు. ఫస్ట్ గ్రీన్ అనుకున్నా కానీ వేయలేదు. తర్వాత బ్లూ అనుకున్నా. గ్రీనా బ్లూనా అని ఆలోచించి లాస్ట్కి బ్లూ కలరే వేసుకున్నా. అంతా కంప్లీట్ అయిన తర్వాత బ్లాక్ కలర్తో అవుట్లైన్. మనం ఫస్ట్ పెన్సిల్తో ఎంత బాగా డ్రా చేసుకున్నా లాస్ట్ కలర్స్ వేసిన తర్వాత అవుట్లైన్ సరిగ్గా లేకపోతే మనకు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అవుట్లైన్ నీట్గా వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక కలర్ కూడా వేయడం మర్చిపోయినా నేను. అది లాస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ కలర్ కనిపెట్టిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది కాన్సన్ట్రేట్ చేసి వీడియో చేశారు. ఇలాంటి చిన్న చిన్న పెయింటింగ్స్ ఫ్రేమ్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూడడానికి. నేనైతే ఫ్రేమ్ చేద్దాం అనుకున్నా. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా పెడతా వీడియో. ఇలాంటివి టేబుల్ టాప్స్గా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్గా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు రెజిన్ ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, అది కూడా చేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు కదా వినాయకుడు. నాకైతే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తా. అంతవరకు మన లిటిల్ గణేష్ అని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొనిద్దాం. నేనైతే ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్.